హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ కన్నమ్మ ఖతర్నాక్ చిన్నమ్మ. ఈరోజు రథసప్తమి కదా. ఈరోజు అందరూ రథం ముగ్గేస్తారు కదండి. నేను కూడా మా ఇంటి ముందు రథం ముగ్గేసానండి. లైట్గా కలర్స్ కూడా వేసానండి. అయితే రథసప్తమి అంటే ఏంటంటే, తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉంటాడు. 7వ తిథి సప్తమి, అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫా అనే దోషము కూడా ఆపాదింపబడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణాలు పూర్తిగా మారిపోతాయి. అయితే ఈ సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి. అందుకే దీనిని సూర్య సప్తమి అని అంటారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన రోజు రథసప్తమి అంటారు. సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.